తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాకంటే మా నాన్నకంటే పెద్ద ఆయన. అమ్మో, ఇప్పటికీ 13 మ్యారేజ్ అయింది. ఇప్పటికి 13 పెళ్ళిళ్ళు అయినాయి. మీ హస్బెండ్ కి 13 పెళ్ళిళ్ళ? 13 పెళ్ళిళ్ళు. మీరు ఎన్నో భార్య? నేను మూడో భార్య. ఒక ఏరియా అంతా మీ ఆయనదేనే? మూడో భార్య కింద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒక భార్య చనిపోయింది. సెకండ్ భార్య ఉంది. మీ నాన్న వయసు ఉన్న వ్యక్తిని 12 ఏళ్ల పిల్లనిచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఒక్కగానొక్క ఆడపిల్లని, పసిపిల్ల 12 ఏళ్ళు అంటే పిల్లకి ఏమీ తెలియవు. ఎవరో వచ్చిరు, ఇలా కూర్చున్నారు, అది మ్యారేజ్ అని చెప్పి సైన్ చేసేసారు, పెళ్ళి అయిపోయింది. మీ నాన్న వయసు చేసుకోవాలి, నా కష్టం తెచ్చుకోవాలి. ₹1 పెట్టేవాడు కాదు, పెట్టాడు. నువ్వేం చేసినా పర్లేదు, నాకు అవసరం లేదు, నువ్వేమన్నా చేసుకో, ఎవరితనగా నువ్వు. ఇప్పుడు మీరు సెకండ్ వైఫ్ ఒక ఇంట్లో ఎంత కాలం ఉన్నారు? ఒక 4-5 years ఉండొచ్చు మేడం. 4-5 years ఉన్నారా? అవును. సెకండ్ డెలివరీ ఎందుకు తెచ్చుకున్నావు? ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. పని చేసుకుంటున్నా. పని చేసుకుంటే పర్వాలేదా? సెకండ్ డెలివరీ, థర్డ్ డెలివరీ అట్లా కానొచ్చా? అక్కడ కూడా పిల్లలకి అన్నాడా? ఎక్కడికక్కడ తెలియదు. మరి 10 మంది అని నీకు ఎలా తెలుసు? నేను పట్టుకున్నాను. 10 మందిని పట్టుకున్నావా? నేను పట్టినాను, మళ్ళీ కేసు కూడా పెట్టినా వీటి గురించి. ఎవరు లేరు, ఎక్కడ వెనక లేరు, ముంగట లేరు, ఎవరు లేరు, సపోర్ట్ లేదు. ఆ పిల్లల్ని పెట్టుకొని 18 నిండుతున్న ఆమెకు నేను ఎంతగానో మనం చేయాలమ్మా. సార్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు సార్ మీరు? ఇంతకీ మీ వయసుకి 12 ఏళ్ల పిల్లలు పెళ్లి చేసుకుంటారా? కొడుకు ఉండాలి కదా సార్, పెళ్లిళ్ళు చేసుకున్నా చెప్తేనే ఇంటనే అయిపోయానా? మేడం నమస్తే అండి. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఫస్ట్ కృష్ణవేణి, తర్వాత సాజిత అని. ఓ, కృష్ణవేణి ఎలియాస్ సాజిత. ఏంటి ముస్లిం పేరు? ముస్లిం పేరు అంటే నేను ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారా? ఓకే, పెళ్లి చేసుకున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం మీరు? నేను శంషాబాద్ నుంచి. శంషాబాద్, ఓకే. శంషాబాద్ నుంచి వస్తున్నా. అది అయితే ఇక్కడ షాయిన్ నగర్ అని ఉంది, బార్కాస్ అక్కడ. అయితే అక్కడ మా అమ్మ వాళ్ళు కొద్దిగా ఉండడం వలన పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళి ఇది, అరేంజ్ మ్యారేజ్. ఇట్లా ఎందుకు పెద్దవాళ్ళు కుదిర్చారు? ముస్లిం అబ్బాయిని చేయాలని ఎందుకు అనుకున్నారు? అలా అనుకోలేదు. అక్కడికి వచ్చిన తర్వాత మా పని గురించి వాళ్ళు అమ్మ వాళ్ళు వచ్చారు. 12 years అప్పుడు నాకు. ఓకే. హాస్టల్లో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది? 2007 లో. 2007కి మీకు 12 years? ఓకే. 12 years అయితే అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవడానికి అని చెప్పి ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళాం కాబట్టి అది అలా అయిపోయింది అక్కడ. ఆ తర్వాత మీ సరౌండింగ్ అంతా అదే, మీరు చదువుకుంటున్న స్కూల్ ముస్లిం స్కూల్స్ అవడం వల్ల మీకు అది పెద్దగా అనిపించలేదు. ఆ తర్వాత అక్కడ నుంచి నేను రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంటే వెళ్ళిపోదామని అనుకుంటే కొద్దిగా అమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారు, నాకేమో కొద్దిగా ఇష్టం లేకుండా ఉండే. అయినా కూడా ఇంకా మా అమ్మ వాళ్ళు ఎలా చెప్తే అలానే ఉంటాను కదా అని చెప్పి అది కంటిన్యూ అయిపోయింది. కొద్దిగా కంటిన్యూగా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను ఏదో మాట్లాడి నాకంటే మా నాన్నకంటే పెద్ద ఆయన. అమ్మో, ఇప్పటికీ 13 మ్యారేజ్ అయినాయి. ఇప్పటికి 13 పెళ్ళిళ్ళు అయినాయి. మీ హస్బెండ్ కి 13 పెళ్ళిళ్ళ? పెళ్ళిళ్ళు. మీరు ఎన్నో భార్య? నేను మూడో భార్య. మీ తర్వాత 10 పెళ్ళిళ్ళు అయినాయా? చాలా మంది అయిపోయాయి. అలా వదిలేసుకుంటూ వెళ్ళాడు అతను. అమ్మో. నేను 2008 నుంచే కేసులు పెడుతూనే ఉన్నాను.
2007లో మీకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యింది. 8 నుంచి మీకు సీన్ అర్థమైంది. ఆ. మీరు అప్పటికి 3వ భార్య కింద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఒక భార్య చనిపోయింది. ఆ, ఒక రెండో భార్య భార్య చనిపోతే 2 పాపలు ఉన్నారు అతనికి. ఒక ఓకే. అబ్బాయి ఒక అమ్మాయి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేరే ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఆమెను చేసుకున్నాక ఒక కొడుకు మళ్ళీ ఒక బిడ్డే. నలుగురు నలుగురు అప్పటికి. అయిపోయారు అప్పటికి. ఆ తర్వాత అప్పుడు నాకు ఐడియా లేదు, నాకు తెలియదు కూడా. ఉమ్. ఇంట్లోనే మీకు ఇల్లరికంగా వస్తాను నేను బయటికి ఏం తీసుకోవను అమ్మాయిని అంటే సెకండ్ భార్య ఉంది, మీ నాన్న వయసు ఉన్న వ్యక్తిని 12 ఏళ్ల పిల్లనిచ్చి చేయాల్సిన అవసరం ఏంటి? అది మీరు ఫైనాన్షియల్ వీక్, మీకు కుదరలా, మీ అవును. ఇంట్లో వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టండి. అవును, ఒక సెకండ్ వైఫ్ ఉంది కదా. అది తెలియనివ్వలేదు. సరే, తెలియలేదు, ఫస్ట్ వైఫ్ చనిపోయిందని తెలుసుగా, అప్పుడు మీరు సెకండ్ భార్యగా వెళ్తున్నారుగా. అది కూడా అది తెలియదు, కూడా అసలు మ్యారేజ్ తెలియలేదా? కూడా అయ్యిందని తెలియదు మేడం మాకు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు, మీరు ఎక్కడ వాళ్ళు? అతను కర్నూలు అంటారు. అతను. అంత కర్నూలు సంబంధం ఎలా వచ్చింది మీకు? కర్నూలు అంటే ఇక్కడనే సెటిల్ అయిపోయింది. ఒక 2 ఇయర్ ఆయన ఎంతో 10 ఏళ్ళు 11 అవును, ఏళ్ళు 10 ఏళ్ల ఉన్నప్పుడు నుంచి ఇక్కడ సరే సెటిల్ అయినప్పుడు 2007, 8, 6 అంటే కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి అందరికీ తెలుస్తాయి కదా. ఎవరు చెప్పలేకపోయారు మేడం. అక్కడ మీరు ఎంత మంది మొత్తం అమ్మా మీ ఇంట్లో? నేను మా 2 తమ్ముళ్ళు. నువ్వు ఉన్నదా ఒక్కతే ఆడపిల్లవు కదా, అంత ఒక్కదాన్నే. కంగారు ఏంటి మీ ఇంట్లో? అది అర్థం కాలేదు, అతను ఏం చేసిండో ఏమైందో అసలు ఏం అర్థం మీ కాలేదు. నాన్నగారు తాగుపోతా? లేదు మేడం. మరి ఒక్కగానొక్క ఆడపిల్లని, పసిపిల్ల 12 ఏళ్ళు అంటే పిల్లకి ఏమీ తెలియవు. అర్థం కాకుండా అదొక మ్యారేజ్ అంటే ఎవరో వచ్చిర్రు ఇలా కూర్చున్నారు, అది మ్యారేజ్ అని చెప్పి సైన్ చేసేసారు, పెళ్ళి అయిపోయింది. నీకంటే తెలియదమ్మా, మీ అమ్మ నాన్నకైతే బుద్ధి ఉండాలి కదా. బతికే ఉన్నారా ఇప్పటికి? అమ్మ చనిపోయింది, నాన్న? నాన్న ఉన్నాడు. మీ బ్రదర్స్? మా 2 తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? అయిపోయింది. ఓకే. అయితే ఇంకా తర్వాత అది 2007 మార్చి 18కి మ్యారేజ్ అయ్యింది. డిసెంబర్ అదే 2007 డిసెంబర్కు పెద్ద అమ్మాయి పుట్టింది. 1 ఇయర్కే పెద్ద పాప. అంటే మీకు ఎంతమంది పిల్లలు? చెప్పొచ్చలేదు, మెన్సెస్ అయిపోయినాం కదా మేడం. అది అయిపోయిన ఒక 2 డేస్కే నేను అలా అన్నందుకు అది అలా అయిపోయింది. ఇంకా ప్రెగ్నెంట్ తొందరగా వచ్చింది, నాకు కొద్దిగా అవ్వలేదు పిల్లల్ని. 13వ ఏట పిల్లని కన్నావు. నార్మల్ కూడా, అది కూడా సిజరింగ్ అయితే ఏం లేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను. ఈయనకి ఆల్రెడీ ఫస్ట్ ఒక భార్య చనిపోయి 2 పిల్లలు, సెకండ్ ఒక భార్య 2 పిల్లలు, ఇవన్నీ నీకు ఎప్పుడు తెలిసినాయి? పాప పుట్టాక. ఫస్ట్ పాప పుట్టినాక మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఎందుకమ్మా ఇద్దరు అంటే ఈ 10 మందికి ఇంకెంతమంది ఉన్నారు? ఒక ఏరియా అంతా మీ ఆయనదేనే ఏంటి? మొత్తం చూసా నేను ఇంకా అవన్నీ ఏం చేయలేకపోయి ఇంకా కేసులు 2008లో ఒక ఫస్ట్ కూతురు పుడుతున్న టైంలో మీకు అర్థమైంది ఈయనకి మీరు థర్డ్ భార్య అని, సెకండ్ వైఫ్ ఉందని. ఆవిడెప్పుడు వచ్చి మీ మీద గొడవ పడ్డం కానీ ఏమీ చేయలేదు? ఆమెతో కలిసే ఉంచిండు మిమ్మల్ని తీసుకెళ్ళి. ఆమె కూడా ఎలా ఒప్పుకుందా నాకు తెలియదు అసలు. నువ్వు ఒప్పుకున్నావు? ఆవిడ అంతే, ఆవిడకి ఏమైనా నిస్సహాయతో? కాదు మేడం, అలా ఉన్నప్పుడు అంటే నాకంటే కోపం వచ్చింది, నేను కేసులు పెట్టాను. మళ్ళీ ఆమెకి ఏమైంది అసలు? నేను ఉన్నాను, నన్ను కూడా హెచ్చరించవచ్చు కదా. బానే ఆవిడ మీద పడుతున్నావు, నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడడం. ఇప్పుడు మీరు ఎట్లా ఒక రీజన్ చెప్తున్నారో ఆవిడ రీజన్స్ ఆవిడకు ఉండి ఉండొచ్చు, కర్మ మనం ఏం చేయలేం. 2007, 8లో మీకు ఒక పాప పుట్టినప్పుడే మీకు సెకండ్ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి మిమ్మల్ని ఉంచారు అన్నప్పుడు మీకు మళ్ళీ సెకండ్ డెలివరీ ఎప్పుడు ఎందుకు వచ్చింది? సెకండ్ డెలివరీ అంటే ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నేను PS లో కేసు వేసాను. ఇంట్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో? పాడిచేరి ఓకే. పాడిచేరి PS లో కేసు వేసాను. ఆ రోజుల్లో చాలా పెద్ద కేసులు అమ్మా అవి. అసలు మేడం పట్టించుకోలేదు మేడం నిజం చెప్తే. కానీ ఇతను ఏదో తెలియదు, కానీ ఏదో చేశారు, అది అర్థం కాలేదు నాకైతే. కేసు అక్కడిదక్కడ అది అక్కడనే కాంప్రమైజ్ అయిపోయింది. పాప ఉంది ఎందుకులే కలిసి ఉందాం అనే అది అయిపోతే 11 నెలలు ఉంది పాప. 11 నెలల పాపను అమ్మ దగ్గర వదిలేసి బషీర్బాగ్లో పనికి పెట్టిండు నన్ను. అక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ ఉన్న ఆయన వస్తూ పోతూ చిన్న తమ్ముని తీసుకొని పని చేసుకున్నా. ఆ తర్వాత తను తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుంచి మా ఆయన ఇట్లా రావడం చేయడము అది కొద్దిగా మాకు కూడా అంత అనిపించలేదు నాకు కూడా. ఆ తర్వాత 2010లో మా చిన్న పాప పుట్టింది. అప్పుడు పుట్టేసిన తర్వాత ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్పలేను. ఇంకా నాకు ఆయన కొద్దిగా ఇలా చేస్తుండే ఇంకెక్కువనే అవుతున్నాయి, పెళ్ళిళ్ళు ఇవన్నీ అవుతున్నాయి, వద్దు ఇంకా ఈయనతో కలిసి ఉండడం కష్టం అవుతుంది నాకు అని చెప్పి నేను అనుకున్నా. కానీ దూరమే పెట్టినా కానీ ఇప్పుడు మీరు సెకండ్ వైఫ్ ఒక ఇంట్లో ఎంత కాలం ఉన్నారు? ఒక 4-5 years ఉండొచ్చు మేడం. 4-5 years ఉన్నారా? అవును.
వంట ఎవరు చేసేవాళ్ళు మీ ఇద్దరిలో? ఇద్దరం చేసేవాళ్ళము కలిసి బాగా అంతా అన్యోన్యం. ఉండడం. అలానే కలిసి ఉండడం, అక్క అని అప్పుడు పిలవడము. ఈ 4 years లో నువ్వు ఆవిడ మోటివేట్ చేయలేదా, మన ఇద్దరికి అన్యాయం చేశాడు, ఇంకెంత మందికి చెప్పాను చేస్తున్నాడో బయట చెప్పాను, కనుక్కుందాము అని? తను నాకే చెప్పింది, నేను ఏం చేయలేను, నేను నువ్వే చేసేది ఉంటే ఏదన్నా చేయని నేను ఇలానే ధైర్యశాలి కాదని చెప్పేసింది. నీకు ఒప్పేసుకుంది. ఆమె అదే చెప్పింది. చెప్తే నేను సరేలే ఏం చేయలేను నేను అని చెప్పి సైలెంట్. నాకు తెలిసినప్పుడల్లా నేను వెళ్ళి కేసెస్ పెట్టాను, కొట్లాడాను, ఫైట్ చేశాను, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ వయసు ఎంత, మీ ఆయన వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 32 మేడం. 32, అతనిదేమో 60+ ఏదో ఉంటుంది. 60 అయితే కామన్ గా, ఎందుకంటే మీ నాన్న వయసు. నాన్నకే 60 పై అయిపోయింది, 65 ఉంది నాన్నకు ఇప్పుడు. అయితే ఇంకా అది అయిపోయింది. ఇంకా అంత అయిపోయిన తర్వాత మేము అక్కడ ఇక్కడ చాలా చోట్ల వెళ్ళాను. అమ్మ ఆ పిల్లని తీసుకొని అతనితో ఉంటూ సెకండ్ వైఫ్ తో ఉంటూ కోర్టులో కేసులు వేస్తూ తిరిగావా? తిరిగాను. తిరిగి ఊరుకున్నాడా మరి నువ్వు అట్లా కోర్టుల చుట్టూ తిరుగుతుంటే? చేసుకో ఎవరో చూస్తారు, నేను నువ్వు చూస్తా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు వేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో వంట చేసుకొని తింటూ అందరూ హ్యాపీగా నా పడుకుంటున్నారు. పని నేను చేసుకోవాలి, నా కష్టం తెచ్చుకోవాలి. 1 రూపాయి పెట్టేవాడు కాదు, పెట్టాడు. అప్పుడు ఆ ఇంట్లో ఎందుకున్నావు నాన్న? నాకు మళ్ళీ సెకండ్ డెలివరీ ఎందుకు తెచ్చుకున్నావు? ఈ లాజిక్ నాకు అప్పుడు అర్థం నేను కావట్లేదు. పని చేసుకుంటున్నా. పని చేసుకుంటే పర్వాలేదా? సెకండ్ డెలివరీ థర్డ్ డెలివరీ అట్లా కానొచ్చా? అలా అని కాదు మేడం, నీ తిండి ఇద్దరు నువ్వు అమ్మాయిలకు తింటున్నావు. నాకు కొద్దిగా అర్థం నీ కాలేదు. తిండి నువ్వు తింటున్నావు, నీ పిల్లలు నువ్వు పోషించుకుంటున్నావు, నువ్వు పోరాడే అంత శక్తి మీకుంది. ఉన్న టైంలో మళ్ళీ సరే ఇదే లైఫ్ లో స్పాయిల్ అయిపోయిన లైఫ్ ఎందుకు వచ్చింది? నేనేదో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉందో ఉన్నంత వరకు సర్దుకోవడం, ఆ టైంలో నీకు పెద్ద నాలెడ్జ్ ఉంటది కాబట్టి. రెండోది ఒక స్టేజ్ వచ్చినాక బయటకు వచ్చేద్దాం, ఒక పిల్ల చాలు కదా, మళ్ళీ ఇంకో డెలివరీ అంటే ఎందుకు? నాకు అంత అనుభవం లేకపోయిందమ్మా. అదొకటి ఏంటంటే, 2 పిల్లలు అయిపోయిన తర్వాత నాకు ఒకటి తెలివి అనేది కొద్ది వచ్చింది అప్పుడు. ఆ తర్వాత నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా నేను అతను దూరం పెట్టేశాను. ఇంకా కలవడం అనేది ఏది లేకుండా అయిపోయింది. 2016లో మొత్తానికి ఇంకా అసలు చేతులు ఎత్తేసిండు ఆయన సైలెంట్గా. ఇక్కడ నేను అతను అలా ఉంటారు, ఇంటి ముంగటనే ఇల్లు ఉంది. ఇప్పుడు అతని ఇంట్లోనే ఉంటున్నాను నేను. ఇక్కడ దాకా వచ్చినా కూడా నువ్వేం చేసినా పర్లేదు, నాకు అవసరం లేదు, నువ్వేమన్నా చేసుకో, ఎవరితనగా నువ్వు. 2010లో లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యారు. సెకండ్ డెలివరీ అతనికి ఇంటి ఎదురుగా షిఫ్ట్ అయ్యి ఎంతకాలం అయింది? అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వేరే ఉంటున్నారు అన్న? అవును, వేరే అంటే అతని ఇల్లే అది కూడా. అదే అతందే, వేరే ఉంటాం అంటే అతనితో కలిసి ఉండట్లా ఒకే షెల్టర్ లో. అవును. మరి మీ అక్క ఏదైతే ఉందో సెకండ్ ఆవిడ అతనితో పాటే ఉంటుందా? ఉంటుంది. మధ్యలో ఈ 10 మంది ఇప్పుడు 15 ఏళ్ళు నువ్వు చెప్తున్న స్టోరీ వాళ్ళంతా వదులుకుంటూ వెళ్ళిపోయారు మేడం. అతనికి ఏం చేయండో ఏం చేసిండో అవన్నీ వదిలేసుకుంటూ. సో మీ ఇద్దరు పర్మనెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత 10 మంది Yes, అందరూ అక్కడ కూడా పిల్లలకి అన్నాడా? ఎక్కడికక్కడ తెలియదు. మేడం, మరి నాకు 10 మంది అని నీకు ఎలా తెలుసు? ఏం evidence? నేను పట్టుకున్నాను, 10 మందిని పట్టుకున్నావా? నేను పట్టినాను, మళ్ళీ కేసు కూడా పెట్టినా వీటి గురించి. ఎవరు ఆమె శ్వేతారెడ్డి అని ఉండే, అక్కడికి వెళ్తే అక్కడ కేసు అయింది 498A. ఓకే, అది కేసు అయింది. దాని గురించి తిరుగుతున్నాడు. ఇంకా నేను ఏం చేయలేను అంటే, నేను నా పిల్లలకే కావాలి, నాకేం అవసరం లేదు ఇప్పుడు. సో ఏదైనా ఒక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే బాగుండు అనుకుని 15 ఏళ్ల నుంచి పోరాడుతున్నామా. ఇప్పటిదాకా ఎక్కడ పోయినా సరే తిరుగుడు అవుతుంది, అంతకు మించి ఏం అవ్వట్లేదు నాకు. సరూర్నగర్ ఉమెన్స్ పిఎస్కి వెళ్ళా, బాలాపూర్కి వెళ్ళా, పాడిషేరికి వెళ్ళినా, ఇంకా చాలా చోటుకి వెళ్ళినా. ఇలా కూడా వచ్చిన, ఇంకా ఇక్కడికి వెళ్ళాలి, ఇంకెప్పటిదాకా వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళావా? ఎందుకని? నాకు ఇవ్వలేదు కదా ఏది, నాకు అసలు రప్పిలే, చెప్పలేదు, ఫోన్ చేయలేదు. కోర్టుకి వెళ్ళాలి కదా, కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? అంటే కోర్టుకి వెళ్ళాలి అంటే నాకు కాల్ వస్తే నేను వెళ్తాను కదమ్మా, నాకు అర్థం కాలేదు అది. అడ్వకేట్ని ఎందుకు పెట్టుకోలే? నా దగ్గర అంత స్తోమత ఉంటే నేను ఇక్కడ దాకా వస్తానా అమ్మా? అసలు ఏం పని చేస్తారు మీరు? నేను లేబర్ పని చేసుకుంటున్నా. మీ పిల్లల వయసు ఎంత ఇప్పుడు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక అమ్మాయికి ఇప్పుడు 2015కి, ఇప్పుడు 2015కి, ఇప్పుడు ఈ డిసెంబర్ కదా, 15కు 18 వస్తాయి పెద్ద అమ్మాయికి. రెండో అమ్మాయికి 17. పిల్లలు చదువుకుంటున్నారమ్మా? ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు ఏదో ఒకటి పిల్లలకు ఆదరు చూపించాలంటాను అనుకున్నామా. అమ్మా మీరు పోలీస్ స్టేషన్లకు వెళితే మీరు ఏం కేసులు వేసుకోవాలో మీకు చెప్పుంటారు. చెప్పలేదా? చెప్తారు తల్లి. ఒకటే చెప్పారు 498A, అది పోలీస్ స్టేషన్ లో అక్కడ వేస్తారు. సార్ నేను అడ్వకేట్లు పెట్టుకోలేను, నా పిల్లలకి నాకు నెల నెల మెయింటెనెన్స్ కావాలి అని అడిగితే
ఫ్రీ లీగల్ ఎయిడ్ కి పంపిస్తారు కదమ్మా మిమ్మల్ని. 15 ఏళ్లలో మీకు ఒక్కళ్ళు కూడా ఈ సలహా లేదు, చెప్పలేదా? అసలు మా సలహా షోలు నేను చూసినా నీకు అర్థం మిమ్మల్ని అవుతుందిగా. చూసాకే వచ్చాను ఇక్కడ దాకా. అయ్యో మీ వీడియోస్ చూసాకే నాకు కొద్దిగా ధైర్యం వచ్చింది ఇక్కడికి రానికే. ఎవరు లేరు, ఎక్కడ వెనక లేరు, ముంగట లేరు, ఎవరు లేరు, సపోర్ట్ లేదు. ఆ పిల్లల్ని పెట్టుకొని 18 నిండుతున్న ఆమెకు నేను ఎంతగానో మనం చేయాలమ్మా. మీ హస్బెండ్ ఫోన్ తీస్తాడా ఇప్పుడు మాట్లాడితే? తీస్తాడు, వేరే వాళ్ళ ఫోన్లతో చేస్తే తీస్తాడు, నా ఫోన్తో అయితే తీయడు. తీసి ఏంటి అని అడిగితే చెప్తాడా? చెప్తాడు, ఏంటి కేసు ఇలా అయ్యి ఏంటది అని అడిగితే మరి ఏం చెప్తాడో తెలియదు, ఐడియా అయితే లేదు. కేసు అయితే ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఎంత వాల్యూ చేస్తుంది? 75, అది 75 గజాలు అంటారు కదా మేడం. అది 2 రూమ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అందులో నేను ఉంటున్నా. పైన పోర్షన్ గాని పైన రూములు గాని లేదు, మీరు ఉండడానికే లేదు ఉంది. అది yes. ఎవరి పేరు మీద ఉంది? అది అది అంటుండ్రు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉంది అని అంటుండు. అది మరి ఎక్కడ ఉందో ఎవరి పేరు మీద ఉందో నాకైతే తెలియదు. నోటరీ ల్యాండా, రిజిస్ట్రేషన్ ల్యాండా తెలియదు, అది కూడా తెలియదు. జస్ట్ ఉండగలుగుతున్నారు. ఏం పని చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు? డైలీ ఏదో పని చేస్తున్నారు. ఎంత వస్తుంది మీకు ఇన్కమ్? నాకు అంటే ఇంట్లో సరుకులు అవి తెచ్చుకునే అంత వస్తుందా? వస్తుంది, 700-800 వస్తాయి మేడం. అంటే ఇప్పటి వరకు అతని దగ్గర హార్ట్ కొద్దిగా నొప్పి చాలా వస్తుంటది. ఆ సిమెంట్ బస్తాలు మోస్తాం కదా, దాని వల్ల ఎక్కువ నొప్పి వస్తుంది. నా వల్ల అవ్వట్లేదు పని చేయాలంటే. నానెంబడి అక్కడికి ఏమంటారు జామ తోటలో మందు కొట్టాలి కదా, అది పెట్టాలంటే ఇది బ్యాగ్ వేసుకొని ఇలా పంపు కొట్టాలి. ఈ రెట్ట మొత్తం నొప్పి అవుతుంది, ఇక్కడ చెయ్యి మొత్తం. ఏదో ఒకటి చేస్తే నా పిల్లలు నేను ఎక్కడనో ఒక దిక్కు బతికేస్తామని నేను అంటున్నా. ఆయనకైతే పిల్లలకు ఒక్కసారి ఇప్పటిదాకా 10 మందికి సెటిల్ చేశాడు కదా, ఆ సెటిల్మెంట్ ఏదో నువ్వు కూడా చేసుకోవచ్చు. అంటున్నామా, నీ కాళ్ళు కూడా మొక్కుతాయి. ఆ పిల్లలకు ఒకటి ఏమన్నా ఏ ఆదేరువు, అంతకు మించి నేనేం కోరుతలేను. ఉన్న కేసులన్నీ తీసేస్తాను. 1 లక్ష రూపాయలు పెట్టి ఆడ అడ్వకేట్ పెట్టి వకీల్ని పెట్టిరు, అక్కడ పెట్టి ఆ 1 లక్ష రూపాయలు ఆడనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి అవి. నువ్వు నేను పోయి ఆ 1 లక్ష రూపాయలు తెస్తే పిల్లల పేరు మీద వేస్తే ఏమన్నా అవుతాయి కదా అని నేను చెప్తే నేను రాను. నేను ఎవరి దగ్గర అంటే సెటిల్మెంట్ చేసుకున్నారా 1 లక్ష రూపాయలకి? అంటే కేసు తీసేసుకున్నాము, తీసుకుంటే 1 లక్ష ఇస్తా అని చెప్పిండు నాకు. అదే 1 లక్ష నేను కేసు తీసేస్తా పోని, ఆ 1 లక్ష రూపాయలు పిల్లల పేరు మీద వేస్తే ఏమన్నా అవసరానికి వస్తాయి కదా అని చెప్పింది. నేను నేను నీ ఎంబడి రాను, నేను నా ఎంబడి రాకపోతే నువ్వు వేరేగా రా, నేను వేరేగా పోతా. కోర్టులో కేసు పేపర్లు తీసుకొచ్చారా? ఫోటోలు కూడా అసలు దిగలేదు, కానీ ఏదో ఒక ఫోటో ఉండాలి కదా అని చెప్పి ఈ ఫోటో అయినది. ఇది అందరినీ ఇలా ముస్లింల అంటే హిందువులను మనని ముస్లింలుగా మారుస్తాడు అతను. ఈయన అందరినీ మార్చేస్తాడు. అది ఏం చదువుతాడో మరి ఏం ఊపుతాడో అంటే మాట్లాడచ్చు. ఇవి అంటే ఆయన మార్చి అందరికి చూపిస్తాడు ఇలా. ఓకే, హిందూ మహిళల్ని ఇట్లా ముస్లిమ్స్ కింద మార్చాను అనేది ఒక ట్రస్ట్ అన్నమాట. అసలు మెయిన్ గా రీజన్ ఏంటంటే అసలు చెప్పాలా చెప్పొద్దు కానీ లేడీస్ అయితే మా హస్బెండ్ ఎవరు లేకపోతే వాళ్ళని మాత్రం తెచ్చుకుంటాడు, ఈయన పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే వేరేలకు డబ్బులకు పెళ్లి చేసిస్తాడు. దారుణం. హిందువుల్ని ముస్లిం గా మార్చే ఒక ట్రస్ట్. అదేంటమ్మా ఎంఓయూనా సెటిల్మెంట్ అయిన డీడా? కాదు మేడం, ఇది డైవర్స్ అని చెప్పి ఇల్లు పేపర్లు ఇల్లు రాసిస్తున్నాను చెప్పి నా దగ్గర 2016 సైన్ తీసుకుండు. కానీ అది ఏమంటారు నేను విడిచిపెడుతున్నానని చెప్పి రాపించుకున్నట. అయినా కూడా పర్లేదు నేను ఎట్లయినా విడిచిపెడుతున్నా అని చెప్పి నేను. ఇది ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడా? ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా నువ్వు సంతకాలు ఎట్లా పెడతావమ్మా? ఇల్లు ఇచ్చిన రోజు పెట్టాలి కదా. అది పెట్టించుకున్న తర్వాత నాకు తెలిసింది ఆ సంగతి. అయినా కూడా దాని గురించి వాల్యూ లేదు మేడం అసలు. సిగ్నేచర్ అయితే పెట్టావు కదా, ఇదేం వ్యాలిడ్ కాదు కానీ లీగల్ గా సిగ్నేచర్లు పెట్టినట్టు లెక్క కదా. ఎందుకు పెట్టాలి ఇట్లాంటివి అయినా అని ఆ పేపర్ల మీద బతుకుతాడు ఆయన. అదే ఇప్పుడు ఇది ఉంది అమ్మాయి. సో ఈ అమ్మాయి థర్డ్ వైఫ్ అండి, కాబట్టి ఆవిడ మ్యూచువల్ గా ఒప్పేసుకుంది, అందుకని నేను వేరే పెళ్లి చేసుకున్నాను అంటాడు. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా వేరే పెళ్లి చేసుకున్నాను, నేను 10 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 1-2 కాదు నేను మేడం, నేను చేసుకున్నా అంటున్నారా అంటున్నా. మీరు కాదమ్మా, మీ హస్బెండ్ చేసుకున్నాడు. నువ్వు యాడ్ చేసుకున్నావు 2 పిల్లలు పెట్టుకుని. అదే తెలివిగా అయితే రాయించుకున్నాడు నీ అవసరాన్ని వాడుకొని. ఓకే, 2020లో కేసు పెట్టావు. 2020లో కాదు మేడం, ఇది నేను అప్పుడు
చాలా రోజులు ముగ్గురు మీద అయిపోతుంది. పెట్టావు కదమ్మా, వీళ్ళు ఎవరు? వాళ్ళు జైనా బేగం, కొట్టిర్రు. మొహమ్మద్ ఎవరు వీళ్ళు? వాళ్ళ పిల్లలే. వీళ్ళిద్దరు వాళ్ళ పై పిల్లలా? నుంచి చెట్టుపై నుంచి రాయితో తలపైన కొడితే పగిలిపోయింది తల. ఈ కేసు సెటిల్మెంట్ చేసుకోమని అడిగాడా? సెటిల్మెంట్ 498 ఎందుకు వేయలేదు? ఇది 498 వేసాను మేడం. అది ఇది 498 కదమ్మా. నిన్ను ఎవరో బలవంగా కొడితే, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ముగ్గురు కలిపి కొడితే ఈ సెక్షన్స్ కొట్టినందుకు కేసు. ఇది కొంచెం పెద్ద కేసే. ఇప్పుడు మీరు ఏమైనా వేసి ఉంటే ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్ కేసులే వేశారు. ఒకటి 498 వేశారు, ఇంకొకటి ఇక్కడ కొట్టినందుకు వాళ్ళు వచ్చి నీ మీద ఎందుకు కొట్టారు? అంత సీన్ ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఆల్రెడీ అలవాటే కదా, ఎంతమంది పిన్నులన్నా ఉంటారు. మూతలు ఇట్లా కూర్చున్న పనికెళ్ళి వచ్చినున్నా, Okay. ఇలా కూర్చుంటే ఏదో వాయిస్ వస్తుంటే బయట ఎవరిదో అని చెప్పి కూర్చున్నా. ఆ పై నుంచి చూస్తూ ఉంటారు, రోజు అదే ఉంటది వాళ్ళకు. రోజు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసారంటే అక్కడ నుంచి రాయి సరిగ్గా ఇంట్లోకి వచ్చింది. అది అలా కొట్టగానే ఇక్కడ తగిలితే అప్పుడు సిఐ భాస్కర్ సార్ ఉండే కాల్ చేస్తే నన్ను రాత్రి 12 గంటలకు ఉస్మానియాకు పంపించారు. అక్కడ నుంచి స్లిప్ తీసుకురమ్మని చెప్పారు. అలా అక్కడ తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ ఇక్కడ ఇది ఎఫ్ఐఆర్ అయింది ఆ కాపీ. ఓకే, సరే మీకేం కావాలి? ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు మేడం, పిల్లల కోసమే నేను వచ్చిన. అసలు ఏం లేదు, నాకు పిల్లలకు ఏదైనా ఒక ఆధారం చూపిస్తే ఆ పిల్లల్ని చదివించుకొని నేను బతికించుకుంటా. అమ్మ, మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఒక ట్రయల్ నేను ఫోన్ చేసి మాట్లాడతాను. ఒకవేళ ఫోన్లో మేడం మేము సెటిల్మెంట్ చేసుకుంటామండి, ఆల్రెడీ ఒక అడ్వకేట్ ఎవరో ఉన్నారు అంటున్నారు, మీరు సెటిల్మెంట్ అయిన లేదు అతను వదిలేశారు, వాళ్ళు వదిలేశాడు. అక్కడ ₹1,00,000 ఉన్నాయి అన్నారు, అక్కడే ఉన్నాయి. అవి ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి. అట్లా ఎట్లా ఉంచుకుంటాడమ్మా? అడ్వకేట్ ఉంచుకోరు కదా. ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ సెటిల్మెంట్ కూడా నీకు పెద్ద యూజ్ లేదు. ఈయన వస్తే ఇస్తా అని చెప్పిండు. అంటే కలిసి వస్తే ఒక నిమిషం తల్లి, మీ ఇద్దరు వెళ్ళి కేసు క్లోజ్ చేసుకుంటే ఆ ₹1,00,000 ఆయన మీకు ఇచ్చేస్తాడు. ఓకే, మిగతా ఇంకేం వద్దా? ₹1,00,000 చాలా మీకు? నేను అలా ఆ ఒక్క కేసుకే ₹1,00,000. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి మీకు ఏమి ఇస్తారు అనేది ఏమి ఇస్తారో ఇంకా అది మీకే తెలియాలి మేడం. సరే, ఒకసారి ట్రై చేసి మాట్లాడతాను తల్లి. కానీ మాట్లాడిన తర్వాత మాకు తెలుసు ఈ స్టేజ్ లో ఆయన వెంటనే ఒక ఫోన్ కి రియాక్ట్ అయిపోయి 15 ఏళ్ళు 25 ఏళ్ళ పంచాయతీ మీదంతా. సో అట్లాగేనండి ఎంత ఇచ్చేస్తా అంత ఇస్తా అనడు. మీరు ప్రాపర్ వేలో న్యాయ పోరాటం చెయ్యాలి, కోర్టులు ఉన్నవే మీలాంటి వాళ్ళని ఆదుకోవడానికి. మీరు ఆ మాత్రం ఫైటింగ్ చెయ్యకపోతే ఇగో ఇట్లాగే 50 మందిని చేసుకుంటా వెళ్తూ ఉంటాడు. మీలో కొంచెం ధైర్యం అయితే ఉంది, దానికి మీరు అడ్వకేట్లు పెట్టుకోలేరు కాబట్టి ఫ్రీగా ఎలా చేసుకోవాలి, నా వరకు నేను ఎంతవరకు నీకు హెల్ప్ చేయగలను అనేది చెప్తాను. హలో హలో, అబ్దుల్లా గారా మాట్లాడేది? చెప్పండి మేడం. నేను హైకోర్టు అడ్వకేట్ రమ్యాని మాట్లాడుతున్నానండి, సుమన్ టీవీ న్యాయవేదిక ప్రోగ్రామ్ నుంచి. మీ వైఫ్ సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్, ఫిఫ్త్ వైఫ్ నాకు తెలియదు కానీ సాజిదా బేగం గారు మా దగ్గరకు వచ్చారు. 2008 నుంచి నేను నరకం పడుతున్నానండి, 10 నుంచి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాను, నన్ను వచ్చి కొట్టారు, అదొక ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆ కేసు క్లోజ్ చేసుకోవడం ఒక లాయర్ దగ్గర ₹1,00,000 సెటిల్మెంట్ మాట్లాడారు, అది అక్కడే ఉండిపోయింది. నా పిల్లలకి నాకు ఏదైనా న్యాయం చేయించి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయించండి, లేదా కేసులు వేయడానికి లీగల్ సపోర్ట్ ఇవ్వండి అని అడిగారు. కాదమ్మా, ఒకసారి మీ హస్బెండ్తో మాట్లాడతాము, ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటారేమో, అవ్వకపోతే అప్పుడు లీగల్ సపోర్ట్ చేస్తామండి అని చెప్పాం. మరి మీరేమన్నా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మీ పిల్లలకి ఏమన్నా చేయగలరా లేదా? మా పిల్లలకు చేయకుండా ఎట్లా ఉంటాం మేడం మేము? సో ఆవిడ ఆల్రెడీ మీ ఇంటి ఆపోజిట్లోనే 75 గజాలు ఇంట్లో ఉంటుందట. మరి పిల్లలకి ఇప్పుడు మేము లీగల్ సపోర్ట్ ఇచ్చామంటే డొమెస్టిక్ వైలెన్స్లు మెయింటెనెన్స్లు వేసుకుని ఆ ప్రాపర్టీ అట్లాగే అటాచ్మెంట్ చేయడం, ఆ క్రిమినల్ కేసులు కొంచెం స్ట్రాంగ్గా ఫైట్ చేయడం, మా దాకా నమ్ముకొని వచ్చినాక మేము 100% సపోర్ట్ చేయాల్సి వస్తుంది కదా సార్. అలా లేకుండా మీరు ఆల్రెడీ ఏమిటో 60 years అబోవ్ ఉంటుందట, మరి ఇంత చిన్నపిల్లని ఎందుకు చేసుకున్నారు? మా దాకా అసలు ఇట్లాంటి రావడమే మాకు కష్టంగా అనిపిస్తుంది వినటానికి. ఏం సెటిల్మెంట్ చేసుకుంటారు, ఎక్కడ పంపించాలి? కోర్టులో కేసు నడుస్తుంది మేడం, నేను అడ్వకేట్ నంబర్ ఇస్తా మాట్లాడుకుంటాను. మీ అడ్వకేట్తో ఏ కోర్టులో ఏ కేసు నడుస్తుంది? నేను అడుగుతున్నది కేసు, క్రిమినల్ కేసుల గురించి కాదు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ పిల్లలకి ఆవిడకి ఏం న్యాయం చేయగలరు అని. ఆల్రెడీ కేసుకు తిరుగుతున్నా మేడం నేను. మా అడ్వకేట్ నంబర్ ఉంది, నంబర్ ఇస్తాను, లేకుంటే అడ్వకేట్ తో మాట్లాడిస్తాను. మీ నంబర్ ఇదేనా? ఇదే, ఈ నెంబరేనండి. మీకు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఒక 1 week టైం ఇస్తున్నాము సార్, మీ అడ్వకేట్ తోటి మాట్లాడించండి, లేదా ఇక ఈవిడికి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎట్లా కేసులు వేయాలి ఏంటని చేయిస్తాం, కోర్టే చేస్తుంది ఇంకా న్యాయం. ఎందుకు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు? మీ చరిత్ర తీస్తుంటే బోళ్ళు అంత బయటపడుతుంది. కానీ అవన్నీ మేము ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. కోర్టు దాకా వచ్చి మేము సపోర్ట్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటది. కాదమ్మా, ఆమె ఏసిందనే తిరుగుతున్నాం, లేకుండా మేమెందుకు తిరుగుతాం అనవసరంగా?
వేసింది కాబట్టి తిరుగుతున్నారా? ఆ 2 కేసులు వేరు సార్. ఇప్పుడు ఇంకా పిల్లలకి ఏమి ఇంతవరకు ₹1 ఇవ్వలేదంట. పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంటి, వాళ్ళ పెళ్లిళ్ళు ఏంటి, ఏం ఈ ఖర్చులన్నీ చదువుతున్నారు ఉంటాయి కదా. అసలు ఏం చదువుతున్నారు అడుగు రికార్డు ఉంది మేడం, మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఎంత వేస్తున్నారు మెయింటెనెన్స్? ఇప్పుడు మేము మసీదులో మోసం చేస్తున్నాం. మా 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 ఇన్కమ్ ఎంత ఉందో అంత ప్రకారం చేస్తున్నాం. మాతో ఎంత అండి? రూపాయ, ₹2, 10,000, 50,000 ఏదో ఒకటి ఉంటదిగా. ₹2 ఎందుకు వేస్తారు, 10,000 మా దగ్గర ఎందుకు వేస్తారు? కానీ మాతో ఏమవుతుంది అది ఏమైతుందో అది చెప్పండి సార్. ఒక మాట చెప్పాలి కదా నిజాయితీగా. మసీదుకి వెళ్తున్నారు అంటే నేను చాలా నమ్ముతాను. అలాంటప్పుడు కొంచెం నిజం చెప్పాలి కదా. మీరు కన్నా పిల్లలు ఇక్కడ అనాథల్లాగా తిరుగుతున్నారు. ఆవిడ కూలి పని చేసుకుని ఆవిడ పోషించడం ఏంటి? మీ పిల్లలకి మీరు తిండి పెట్టలేరా? అలాంటప్పుడు అంతమంది పిల్లల్ని కనటం ఎందుకు? సరే మాట్లాడిస్తాను. మాట్లాడదురు సార్. ఒక మాట మీరు చెప్పండి, ఎంత వేస్తున్నారు మెయింటెనెన్స్ అది చెప్పండి. ఇప్పుడు హెల్త్ బాగలేదు మేడం నాకు. నేను మాట్లాడిస్తాను. మేము ఇప్పుడు ఏమంటారు మా దేవచరదారి గారు పోయి గారి ఈ నంబర్ మీదే కదా? ఇదేనండి. మీకు ఒకసారి నేను చెప్తాను, ఒకసారి లైన్ లోనే ఉండండి. మేడం, మీ హస్బెండ్ తో ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, మీరు వింటున్నారుగా. వీళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. మీకు ఫోన్ వచ్చి మీతో మాట్లాడు ఒక 1 week లో ఫుల్ అండ్ ఫైనల్ ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటే ఓకే. లేదా మీరు మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా సుమన్ టీవీ తరపు నుంచి అడ్వకేట్ రమ్య గారు మీకు 100% ఎంత హెల్ప్ చేయగలరో అంతా చేస్తారు. ఈయన దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడం ఎట్లాగా కోర్టు ద్వారా 100% వసూలు చేయిస్తారు. ఎందుకు అంటే ఈయన ఎంత అమౌంటో చెప్పట్లా. నిజంగా 3,000 వేస్తున్నారండి, 5,000 ఏదో ఒక ఫిగర్ చెప్తారు. నేను అన్నదానికి కౌంటర్ మాట్లాడారు తప్ప. 10,000, 20,000, 50,000 అంటే నేను ఆ మాట చెప్పాను. అవును సార్, అదే అడుగుతున్నా. నేను అడిగాను, మీరు ఒక మాట చెప్పగలగాలి సార్. నేను 2,000 వేస్తున్నాను మేడం, 3,000 వేస్తున్నాను మేడం అని చెప్పాలి కదా. ఒక మజీద్ మోజన్ కు 10,000, 20,000 ఎట్లా చెప్పగలుగుతారు మీరు అని నేను చెప్పిన. నేను చెప్పాలన్నా మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్? ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు సార్ మీరు? ఇంతకీ మీ వయసుకి 12 ఏళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకుంటారా? కొడుకు ఉండాలి కదా సార్. పెళ్లిళ్ళు చేసుకున్నా చెప్తేనే ఇంటనే అయిపోయానా? అసలు మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు చెప్పండి నాకు. నేను చెప్పింది తప్పే అయితే నువ్వు చెప్పు, మళ్ళీ ఏం చెప్తున్నావు చెప్పు. కాదు, 2 పక్కల వినాలి కదా మేడం. అందుకే సార్ మిమ్మల్ని అడుగుతున్నాం కదా, మీరు చెప్పండి సార్. మీరు చెప్పండి. నేను 2 క్వశ్చన్లు అడుగుతున్నాను సార్, ఇంకేం అడగట్లా. మీరు ఎట్లాగో మీ అడ్వకేట్ ద్వారా మాట్లాడతానన్నారు, ఆయనతో మాట్లాడతాం. కానీ మన వ్యూయర్స్ కూడా జనాలకి తెలియాలి కదా ఈయన ఎంత మంచి వ్యక్తి అని. ఇప్పుడు 1 side మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను 2 క్వశ్చన్లు అడుగుతున్నా. మీరు మెయింటెనెన్స్ ఎంత ఇస్తున్నారు వాళ్ళకి? 2,000 ఇస్తున్నారా? మా 2,000 వస్తున్నాయ్యా? లేదు, నాకు దానికి అవ్వట్లేదు, దాంతో కావట్లేదు అని చెప్పి ఒక 1 month కింద నేను అడిగాను. కాదయ్యా దాంతో అవ్వట్లేదా, 2,000 తోటి ఈ రోజుల్లో 2,000 తోటి నీకు ఇల్లు గడిచిపోవాలి. ఒక్క నిమిషం, ఒక వారం లోపల తీసుకొని పోతే సార్ ఈ 2,000, 10,000 పంచాయతీలు వద్దు కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేయండి. వాళ్ళకు 20 లక్షలు, 10 లక్షలు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి మాట్లాడుకోండి. మేడం ఇది సెటిల్మెంట్ అయిపోయిందండి అని అమ్మాయి మాకు 1 week లో ఫోన్ చేస్తే ఓకే. లేదా మీరు మీ లాయర్ ద్వారానే కోర్టులో మాట్లాడుతున్నారు. అలాగే ఏమనంటే ఈ లాయర్ల గురించి అయితే బాగా ఈ లాయర్ల పంచాయతీలు మాకు తెలుసు కానీ మాట్లాడదాం. అంటే లాయర్ని తీసుకొస్తాడు మేడం. ఏమనంటే కేసు కోర్టు అయినా ఆడకే PS కోంగలే లాయర్ వెంటనే ఎక్కడ ఉంటారో మరి తెలియదు, వాళ్ళు ఎలా వస్తారో తెలియదు. ఇలా కేసు అయిందో లేదో అలా వస్తారో ఇలా ఇచ్చి వెళ్ళిపోతారు. తల్లి మీరు కనీసం 2,000 వేస్తున్నారనే మాట మాకు చెప్పాలి ఫస్ట్ గా. అది బేసిక్ కదా. లేదు మిమ్మల్ని అనట్లేదు, వెయ్యరు, అదేదో టైం పాస్ కి అప్పుడప్పుడు వేసే పంచాయతీ తప్ప ఆయన రెగ్యులర్ గా వేయట్లేదు, ఏమి లేదు. నేనేమన్నా ₹1, ₹2, ₹1,000, ₹10,000, ₹50,000 అని అన్నా దానికి ఆయనకి అంత వచ్చి లేదు మేడం నేను 2,000 వేస్తున్నానని చెప్పొచ్చు. అంటే 2,000 ఈ రోజుల్లో ఎందుకు పనికిరాదు అనేది ఆయనకి అర్థమవుతుంది. 3 బతకాలి 2,000 మీద. పోనీ ఓన్ హౌస్ ఉందని అనుకున్నా కూడా పిల్లల చదువులు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ హెల్త్ కానీ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. సో ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆయన మీద గట్టిగా పోరాడే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు పోరాడే విధానం కూడా సరిగ్గా అనిపించట్లే. ఈ అమ్మాయి వెనకాల ఎవరు లేరు, ఏమీ చెయ్యర్లే అని. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఒక 1 week 10 days టైం తీసుకోండి. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారా అయినట్లు, అవ్వకపోతే మీరు ఎక్కడ ఉంటారో పహాడ్ షరీఫ్ ఏదన్నా సిటీ సివిల్ కోర్టు దగ్గర, సిటీ సివిల్ కోర్టు తెలుసుగా చార్మినార్ దగ్గర. సో ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి? సిటీ సివిల్ కోర్టు చార్మినార్ దగ్గర మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు అది. అక్కడికి వెళ్ళి మేడం ఇట్లా కేసు ప్రొసీడింగ్స్ 498 ఈ కేసు నడుస్తుంది. మా హస్బెండ్ దగ్గర నుంచి నాకు మంత్లీ మెయింటెనెన్స్ ముగ్గురికి 10,000 చొప్పున 30,000 కావాలి. గృహ హింస చట్టం కేసు వేయటం ఎట్లా, నాకు కొంచెం ఎవరన్నా ఒక అడ్వకేట్ని సజెస్ట్ చేయండి.
అని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు గవర్నమెంట్ అడ్వకేట్ను ప్రొవైడ్ చేస్తారు. సఖీ సెంటర్ ఎక్కడో ఫార్వర్డ్ చేస్తారు నీకు సఖీ సెంటర్ లొకేషన్ కూడా పంపిస్తానమ్మా, మీ జ్యూరిస్డిక్షన్ సఖీ సెంటర్ అని. అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫ్రీ లీగల్ ఎయిడ్ తోటి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే ఒక ఫ్రూట్ బౌల్ అనుకోండి, అది చాలా కేసులతో సమానం. అంటే 4-5 చోట్లకి వెళ్ళి 4-5 అడ్వకేట్లు పెట్టుకొని 4-5 కేసులు వేయడం, లేదా ఒక అడ్వకేట్తో 4-5 కేసులు వేయడం కంటే నువ్వు అడుగుతున్న రిలీఫ్ ఫైనాన్షియల్ రిలీఫ్. ఆ ఫైనాన్షియల్ రిలీఫ్కి నీకు కావాల్సింది ఏంటి? మంత్లీ మెయింటెనెన్స్, నీ జీవితం సర్వనాశనం చేసినందుకు నష్టపరిహారం, ఓకే, ప్రొటెక్షన్. ఆల్రెడీ వాళ్ళు కొట్టి ఉన్నారు కాబట్టి ప్రొటెక్షన్ కావాలి, నీ సరౌండింగ్స్కి వాళ్ళు రాకుండా. నువ్వు ఏదైతే ఇంట్లో ఉంటున్నావో ఆ ఇల్లు నీకే రిజిస్ట్రేషన్ చేయించమని అడిగే హక్కు నీకు ఉంటుంది. ఈ 4 పాయింట్స్ అంటే 4 డిఫరెంట్ కేసుల్ని ఒకే కేసులో అడిగే హక్కు డొమెస్టిక్ వైలెన్స్ ద్వారా ఉంది. ఫ్రీ అడ్వకేటు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది మీలాంటి వాళ్ళ కోసం పెట్టిన చట్టం. అందరూ ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటున్నారు, కానీ అడ్వకేట్లు పెట్టుకోలేక ఉన్నంతలో న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఫ్రీగా చేసే పని. సో మీకు ఆ లొకేషన్ పంపిస్తాను. మీ హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్ది సఖీ సెంటర్ ఎక్కడికి వస్తుందో మీరు అట్లా వెళ్ళి మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే ఇట్లా సుమన్ టీవీ ద్వారా అడ్వకేట్ రమ్య గారిని అప్రోచ్ చేయనండి, మేడం పంపించారు, పని చేయకపోతే నాకు చెప్పు తల్లి, నేను మాట్లాడతాను, మేము దిగుతాను అప్పుడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ, జాగ్రత్త. ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, 60 ఏళ్ళు అంటే ఇప్పుడు పెళ్ళి 25,000 25 years అనుకుంటే, ఒక 12 ఏళ్ల అమ్మాయిని 40 ఏళ్ళు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి పెళ్లి చేసుకుంటూ ఉన్నప్పుడు అంత ఫైనాన్షియల్గా అంత హీనమైన పొజిషన్లో ఉన్న కనీసం ఆడపిల్లల్ని అలా వదిలేయండి. మేబీ ఇది 20 ఏళ్ల క్రితం స్టోరీ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో అలాగే నడుస్తుందండి. ఎందుకంటే మొన్న ఒక మైనర్ మ్యారేజ్ కేసు 2 years బ్యాకే, పిల్లకి 15 ఏళ్ళు 25 ఏళ్ల అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. సాఫ్ట్వేర్ అండి, ఇదండి, మాకు పలానా క్యాస్ట్లో ఆడపిల్లలు దొరకట్లేదు. మా నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు. ఆ తాగుబోతు భార్యను కొట్టి, నానమ్మను కొట్టి, అంటే తాగుబోతు వాళ్ళ అమ్మను కొట్టి ఆ పసిపిల్లని తీసుకొని వెళ్ళి ఒక వ్యక్తి చేతిలో పెడితే గట్టిగా 2-3 monthsకి అతని హెల్త్ ప్రాబ్లం బయటపడింది. ఏంటంటే అతని 2 కిడ్నీలు డ్యామేజ్. ఆ 2 కిడ్నీలు డ్యామేజ్ అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఒక కిడ్నీ ఇచ్చింది, అది కూడా స్పాయిల్. ఎందుకంటే నాన్న ఎంత పనికి మాలిన తాగుబోతో అంతకి డబల్ తాగుబోతూ అబ్బాయి. ఆడపిల్లని వదిలించుకోవడం అంటే ఇంత దరిద్రంగా ఆలోచించొద్దు దయచేసి తల్లిదండ్రులు. తండ్రి తాగుబోతూ ఓకే, కనీసం నానమ్మ అమ్మ ఈ రోజున బాధపడి మా ఆఫీస్కి వచ్చి మాట్లాడారు, కానీ ఆ కేసుల్లో లీగాలిటీ. ఇప్పుడు ఆ పిల్ల వయసు ఎంతో తెలుసా? 17 ఏళ్ళు. అందులో 2 years ఆ పిల్ల ఆ డయాలసిస్ కోసం హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో తిరుగుతా కూర్చుంది. వెక్స్ అయిపోయి ఆ పిల్ల ఎక్కడో ఇంట్లో నుంచి పారిపోయి అక్కడ చెట్ల దగ్గర కూర్చొని ఉంటే ఎవరో ఫోన్ చేస్తే ఆ నానమ్మ అమ్మ వెళ్ళి పిల్లని తెచ్చుకొని ఆఫీస్కి తీసుకొచ్చి మేడం హెల్ప్ చేయండి అని అడిగితే ఏం చేయగలం? మీకు బుద్ధి ఉండాలి ఫస్ట్. ఇంత పసిపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటూ, అమ్మ తల్లి మీకు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా అంతే నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మైనర్ మ్యారేజ్లు ఎంత వరస్టో కొంచెం తెలుసుకుంటే, ఎందుకంటే చేసిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా జైలుకి వెళ్ళాలి, క్రిమినల్ ప్రొసీడింగ్. అలాగే మైనర్ అమ్మాయి 18 years లోపు, మేడం నాకు ఈ మ్యారేజ్ వద్దు, నేను వదిలించుకోవాలనుకుంటున్నానంటే తనకి తానుగా, అంటే 18 years లోపు అయితే గార్డియన్గా వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో వాళ్ళ పెద్దమ్మో ఎవరో ఒకళ్ళు ఉండి డైవర్స్ కేసు వేయొచ్చు. దాంట్లో ఏ క్రూయాలిటీ ప్రూవ్ చేసుకోవసరలా, ఏమీ అవసరం. అది డైరెక్ట్గా అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కిందకు వస్తుంది, అది వ్యాలిడే కాదు. అలాగే ఒకవేళ అమ్మాయి 15 years అప్పుడు పెళ్లి చేసుకుంది, 20 years వచ్చేసింది, 20 years లోపు కూడా అది అనల్మెంట్ కింద మ్యారేజ్ కిందే వస్తుంది, ప్రాబ్లమే లేదు, ఈజీ కేసు. ఒకవేళ ఆఫ్టర్ 20 years అయితే డైవర్స్ యాక్ట్, అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, అంటే వాళ్ళు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ యాక్ట్ ప్రకారం డైవర్స్ కేసు వేసుకోవచ్చు, మీకు కాంపెన్సేషన్లు వస్తాయి. అలాగే వాళ్ళు క్రూయాలిటీ ఏదైతే చేస్తారో వాటి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్, సివిల్ ప్రొసీడింగ్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు ఈ కేసులో మనం తెలుసుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే, లవ్ జిహాద్ చాలా సీరియస్గా అనిపించింది నాకు. ఒక ముస్లిం వ్యక్తి ముసలోడు అయ్యుండి చిన్న పిల్లలకి అసలు ఎత్తుక్కొని, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో ఎత్తుక్కొని మరి ఏ రకంగా ట్రాప్ చేసుకుంటూ వెళ్ళారో అర్థమే కావట్లే. లేదు మేడం, అమ్మాయిని చూసి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను చేశారంటే అక్కడ అంత సీనే కనిపించట్లే. ఒక వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ ఇదో వాళ్ళ చెడు అలవాటల్లో ట్రాప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది కూడా కొంత అర్థం అవుతుంది. ఇందులో లవ్ జిహాద్ ఉందా లేదా మనకు తెలియకపోయినప్పటికీ ఈ కేసు అసహ్యకరంగానే ఉంది వినటానికి. ఒక ఏరియాలో రిలీజియన్స్లో ఉన్నప్పుడు మనకి ఏ రిలీజియన్ ఒకటే, మనం అందరం కలిపే మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెరుగుతున్నాం. అలాంటప్పుడు
ఎవరి రిలీజియన్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ అందరూ ఫ్రెండ్షిప్ తోటో సహృదయంతో ఉండాలే తప్ప పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒకటే అమ్మాయి ఒకటే భర్త ఇలా ఉండాలి ఎక్కడైనా కానీ. ఇక్కడ ఇతనికి ఈవిడ థర్డ్ వైఫ్, కనీసం ఫస్ట్ 2 వైఫ్లు పెళ్ళిళ్ళ గురించి వీళ్ళకి నాలెడ్జ్ కూడా లేదు. ఇది కొంచెం చూసుకోవాలి. ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కోర్టులో రైట్స్, సివిల్ రైట్స్, క్రిమినల్ రైట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అంటే 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్లు అన్నీ ఈక్వలే. మరి డైవర్స్ తీసుకోవాలంటే ఎట్లా మేడం అంటే, ఒకవేళ హిందూ అమ్మాయి ముస్లిం అమ్మాయి కింద కన్వర్ట్ అయితే వాళ్ళకు ఒక బుక్ ఉంటుంది, నేమ్ చేంజ్ అవ్వడం కానీ ఇవి వీళ్ళ దాంట్లో అది జరిగింది. అలా కన్వర్ట్ అయినప్పుడు మహమ్మదన్ లా కూడా అమ్మాయికి ఇంప్లిమెంట్ అవుతుంది, దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు. మరి 2nd, 3rd, 4th మ్యారేజ్లు చేసుకుంటే ఎట్లా మేడం అతను, ఎందుకంటే ముస్లిం వ్యక్తి జనాలకు తెలియదు 4 మ్యారేజెస్ చేసుకోవచ్చని. ఇప్పుడు మా చిన్నప్పుడు 7 మ్యారేజెస్ చేసుకోవచ్చని, అంతకంటే ఊహ తెలిసినప్పుడు ఎన్ని మ్యారేజ్లు అన్నా చేసుకోవచ్చని. ఈయన ఆ ఎన్ని మ్యారేజ్లు అనే ఇన్ఫినిటీ దగ్గర కూర్చొని ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు తోలు తీసేస్తుంది. ముస్లిం జెంట్స్ చట్ట ప్రకారం డైవర్స్ వేసుకోవడానికి లేదు, కులా తీసుకోవడానికి ఉంది కాజీ దగ్గర. కులా అంటే మ్యూచువల్ డైవర్స్. ఒకవేళ అమ్మాయి మ్యూచువల్గా రాకపోతే కోర్టులో సివిల్ రూల్స్ ప్రకారం డిక్లరేషన్ ఆఫ్ డైవర్స్ కింద వేసుకోవాలి. ఇక్కడ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వెళ్తే క్రిమినల్ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదే పద్ధతి మీరు దుబాయ్ కానీ అక్కడ చూస్తే, ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ నుంచి 2nd మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వైఫ్కి ఫైనాన్షియల్గా 50% సెటిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకి, అలాగే 2nd మ్యారేజ్కి వచ్చేసరికి ఆ అమ్మాయికి కూడా ఫైనాన్షియల్గా అతను లేకపోతే ఎంత రిచ్గా బతికిద్దో ఆయన ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి అలా సెట్ చేసినాకే వెళ్ళాలి. అక్కడ కూడా కొన్ని లిమిట్స్, రూల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫస్ట్ వైఫ్ కానీ 2nd వైఫ్ కానీ కేసు వేస్తే వాడికి ఇంకా లైఫే ఉండదు. అక్కడ 0 క్రైమ్ తోటి కేసులు నడుస్తూ ఉంటాయి. అంటే చాలా తక్కువ రూల్స్ అంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. మనకేంట్రా బాబు అంటే 15 పెళ్ళిళ్ళు కాకపోతే వాడుకోవడం, కేసులు వేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం, వదిలిపడేయడం. కొంచెం కామన్ కోడ్ అనేది మనకు ఏమైనా రావడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ పాటికే వచ్చేది. అది వస్తే అన్ని మతాల యొక్క మ్యారిటల్ డిస్ప్యూట్కి సంబంధించింది ఒకే చట్టంలోకి వస్తుంది. అప్పుడు అందరికీ ఈక్వల్ అవుతుంది. కొంచెం అవేర్నెస్ రావడానికి మీకు అవకాశం ఉంది. సో ఈ కేసులో అమ్మ మీరు ఏదైతే అగ్రిమెంట్ రాసుకున్నారో అది డైవర్స్ కిందకి రాదు. ఓకే, మీరు ఇంకా వైఫే, వాళ్ళు ఇంకా ఆయన పిల్లలే. ఆయనకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి అనేది తర్వాత ఛాలెంజ్ చేయడానికి ముందైతే మీరు ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అడుగుతున్నారు కాబట్టి మీరు డైవర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు పెద్ద ఫరక్ పడదు. సో మీకు కావాల్సింది ఫైనాన్షియల్ సెటిల్మెంట్. అది మీ పిల్లల హక్కు, మీ హక్కు. దీనికి ఇందాక నేను చెప్పినట్టు DVC కేసు ఫైల్ చేసుకోండి. 100% అవుతుందని నేను అనుకుంటున్నా. ఇన్ కేసు అవ్వకపోతే ఆ కేసు వేయండి, ఆరాంగా మెయింటెనెన్స్ వస్తుంది. ఆయన ఇచ్చే 2,000 కత్తలి మినిమం 20 to 25 మీకు ఆర్డర్ చేస్తారు. మీరు 50,000 దాకా క్లెయిమ్ చేయండి. మీ ధైర్యం నాకు నచ్చింది. పిల్లలిద్దరూ చదవనివ్వండి, గవర్నమెంట్ కాలేజీల్లో అన్న జాబ్ చేసుకునివ్వండి. ఈ రోజున ప్రతి స్త్రీ తనని తాను పోషించుకునేలాగా ఉండాలి. అలా అని కాపురాలు నాశనం చేసుకోవద్దు. మీకు అన్యాయం జరిగినప్పుడు డైవర్స్ దాకా వెళ్ళాలి కానీ అన్యాయం చేసుకుని డైవర్సుల దాకా వెళ్ళొద్దు. మీకు 100% ఫైనాన్షియల్ సపోర్ట్ అతని దగ్గర నుంచి ఫుల్ అండ్ ఫైనల్ సపోర్ట్ జరిగిద్ది. జరగకపోతే మా వంతు ప్రయత్నంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. సరేనా? థ్యాంక్ యూ అమ్మా.